రాజుని శ్వేతతో చూసిన కావ్య కుప్పకూలిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక నిరాశగా ఇంటి బాట పడుతుంది. ఇంటికి రాగానే ఈ అనామిక కాశ్మీరీ పలావ్ నేర్పించు, ఆ పలావ్ నేర్పించు అంటూ విసిగిస్తూ ఉంటుంది. అయితే ఇక కావ్యమో నాకు ఇప్పుడు ఓపిక లేదు, నా వల్ల కాదు అంటే, అదేంటి ఆ మాత్రం హెల్ప్ చేయలేవా, అరగంటే కదా టైం అడిగాను అంటే, దాంతో దాంతో కొద్దిగా సహనం కోల్పోయిన కావ్య, నాకు ఇప్పుడు ఓపిక లేదు అనామిక, నన్ను వదిలేసి అనామిక అని చెప్పేసి అంటుంది. అయితే ఇక మామూలుగా మాట్లాడినా కూడా ధాన్యలక్ష్మి ఓ అరుచుకుంటూ వచ్చేసి, ఏంటి నా కోడల్ని తిడుతున్నావు, అసలు నువ్వెంత, నీ బతుకెంత, ఏ ఒక అరగంట వంట చేయమని చెప్పడం తప్ప అంటూ ఏవేవో మాటలంటుంటే వెనక నుంచి ఇదంతా కూడా వింటూ ఉంటుంది అనమాట అపర్ణ. అయితే ఇక ఆ తర్వాత ఒక్కసారిగా అంటే వింటూ ఉంటుంది కానీ ఏం మాట్లాడదు. అయితే ఇంకా తిడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. తిట్టేసరికి ఇక ఆపండే, ఇంకా ఆపు అంటుంది అనమాట. ఆపండి అని కూడా అందు, ఆపు అంటుంది. అనగానే అందరూ షాక్. అది ఏంటి తిడుతూనే ఉంటున్నారా, అసలు నేనేమన్నా నన్ను తిడుతున్నారు, నేను ఏమన్నా వంటలక్కని అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో పని మనిషిని అనుకుంటున్నారా 24 గంటలు వంటలు చేయడానికి అనగానే, ఏంటి అరుస్తున్నావని ధాన్యలక్ష్మి అంటే, నువ్వెందుకు అరుస్తున్నావు అని చెప్పేసి అపర్ణ తగులుకుంటుంది. అపర్ణ ఫుల్ సపోర్ట్ అనమాట కావ్యకి. నా కోడలు ఏమన్నా పని మనిషి అనుకుంటున్నావా, పాపం అలిసిపోయి వచ్చింది, దానికి గౌరవం ఇవ్వకుండా ఏ రెచ్చిపోతున్నావు, నీ పెద్దరికాన్ని నీ కొడుకు మీద చూపించుకో, లేదా నీ కోడల మీద చూపించుకో, అంతేగాని ఇదంతా మాత్రం చెప్పకు అంటూ అపర్ణ తిడుతుందనమాట. ఎవరిని, ధాన్యలక్ష్మి. తిట్టంగానే సరే అని చెప్పి ఇంకా ఆ ఇద్దరు ఏం మాట్లాడరు. ధాన్యలక్ష్మి మాట్లాడదు, కోడలు మాట్లాడదు. కావ్య పైన రూమ్కి వెళ్తుంది. ఇక కావ్య విషయంలో ఏమవుతుందంటే సపోర్ట్ ఉంటుంది, అంతా అయిపోతుంది. ఇక కావ్య ఏమో చీకటి గదిలో కూర్చుని మాట్లాడుతూ ఉంటుందన్నమాట, ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు కళ్యాణ్ వచ్చి, ఏంటి వదినా, ఏమైంది వదినా అంటే, ఏడుస్తూ ఉండేసరికి నాకు అర్థమైంది, అసలు ఏం జరిగిందో చెప్పు అంటే మొత్తం చెప్తుందన్నమాట. చెప్పంగానే కళ్యాణ్ షాక్ అయిపోతాడు. అసలు నువ్వు చెప్పావు కాబట్టి ఈ మాట నమ్మాను వదినా, లేకపోతే అసలు నేను నమ్మేవాడినే కాదు, అన్నయ్య ఇలా చేస్తాడని నేను అనుకోవట్లేదు అంటే, ఇక్కడ నేను ఏం చేయాలి అంటుంది. ఒక పని చేయ వదిన, నువ్వు అన్నయ్య నిలదీయి, అసలు అప్పుడు నిలదీయకపోవడమే తప్పు విషయం, నిలదీ అని చెప్పేసి కావ్యకి ధైర్యం చెప్తాడనమాట. ఈలోపు కిందకి దిగేసరికి రాజు ఉండిస్తే, నీ గురించి నేను ఇప్పుడే జ్ఞానోదయం అయింది, అసలు నువ్వు పెద్ద ఇది అని చెప్పేసి తిట్టేసి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇక పైకి వచ్చిన తర్వాత కావ్యతో అంటాడు, ఏంటి ఆఫీస్ మధ్యలో వెళ్ళిపోయావు, అసలు నీకు బుర్రా బుద్ధి ఉందా, అది ఇది అంటే, మీరెక్కడికి వెళ్ళారు, మీరెవరితో వెళ్ళారు, అసలు మీకుందా ఆఫీస్ అంటే ఇది అంటే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను నీకు అనవసరం, మొగాడంటే 100 పనులు ఉంటాయంటే, నేనేమి మీరు రహస్యంగా కలిసే శ్వేతని కాదు, మీరు తాళి కట్టిన భార్యని అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోయి, అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, నా వెనకే తిరుగుతున్నావా నువ్వు అంటే, అప్పుడు కావ్య ఏమంటుందంటే, ఓహో మీరెవరి వెనక తిరిగితే తప్పు లేదు కానీ నేను ఆ మొగుడు వెనక తిరిగితే తప్పు వచ్చిందా మీకు, అయినా మీరెవరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, నేను ఏదైనా తప్పు చేశానా అని నిలదీస్తే, అసలు నేను నిన్ను పెళ్ళంగానే చూడను, నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అంటాడనమాట. ఎందుకు చూడరు పెళ్ళంగా, తాళి కట్టినప్పుడు మీకు పెళ్ళంగా చూడాలని తెలీదా, అయినా మీకు ఒక విషయం చెప్తాను వినండి, మీరు నన్ను భార్యగా కాదనుకుంటే సరిపోదు, బ్రహ్మముడి కాదనుకోవాలి, వేద మంత్రాలు కాదనుకోవాలి, ఈ పంచభూతాలు కాదనుకోవాలి, అంతేకాని మీకు మీకు మీరే నాకు భార్య కాదు, నాకు ఇష్టం లేదు అంటే కుదరదు, అయినా నేను ఇష్టం లేకుండా చేయడానికి ఏం తప్పు చేశాను అంటే, అప్పుడు రాజు అంటాడు, ఇష్టం లేకపోవడానికి తప్పులే చేయాల్సిన అవసరం లేదు, ఏదో రోజు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందనివి, నేనైతే నిన్ను భారీగా యాక్సెప్ట్ చేయనని అంటాడు. అనగానే ఒక్కసారిగా కావ్యకు ఒప్పుకుపోతుంది అనమాట. ఒక్క విషయం చెప్పండి నేను నచ్చకపోవడానికి అని అంటే, 100 చెప్తాను నేను నీకు, 100 చెప్తానని చెప్పేసి పేపర్ రాస్తాడు అనమాట.